అంబేద్కర్ అంటే క్యాస్ట్ లీడరా, ఎస్సీ ఎస్టీ కోసం మాత్రమే ఫైట్ చేసిన లీడరా, లేదా ఇండియా ఫ్యూచర్ ని డిజైన్ చేసిన ఒక మాస్టర్ మైండా? మీరు తెలుసుకున్న అంబేద్కర్ కంప్లీట్ కాదు. సో టుడే లెట్స్ డీకోడ్ ది రియల్ అంబేద్కర్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ ఆల్ టాపిక్స్ కన్సిడర్డ్ అండ్ ఐఎమ్ అజయ్. సో గాయ్స్, ఈ రోజు కొంచెం బెటర్ అండ్ ఎడ్యుకేటెడ్ టాపిక్ తో మీ అందరికి ముందుకు వచ్చాను. సో టాపిక్ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉండి మంచి కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తుంటా. సో ఆల్ రైట్, ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. చేశారా? డన్. ఇంకా అయితే వీడియోలోకి మూవ్ అయిపోదాం. రియల్ అంబేద్కర్ ఎవరో తెలుసుకుందాం. అంబేద్కర్ ని క్యాస్ట్ యాంగిల్ లో చూడటం ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకోవాలి. అప్పటి సొసైటీ ఎలాగుండేది అంటే ఈక్వాలిటీ ఉండేది కాదు, ఆపర్చునిటీస్ ఉండేవి కాదు, రెస్పెక్ట్ ఉండేది కాదు. ఆయన ఈ సిస్టమ్ ని క్రియేట్ చేయలేదు. యాక్చువల్గా ఆయన ఈ సిస్టమ్ నుండి పుట్టుకొచ్చారు. సో మీ అందరికి ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను నేను. ఇమాజిన్ 1980s ఆర్ ఎల్స్ 1950s 1940 ఒక పీరియడ్ బ్యాక్కి వెళ్తే మనం మంచినీళ్ళు తాగినా సరేనా ఒక అర్హత ఉండాలని చెప్పేవారు. బెంచ్ మీద కూర్చొని మనతో పాటు చదవాలన్నా సరేనా దానికి అర్హత చూసేవారు అనమాట. కూర్చొని చదివించలేదు. అందరితో అసలు సమానత్వం అనేది ఉండేదే కాదు ఆ టైంలో. ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నారేమో, కానీ ఇది అంబేద్కర్ రియల్ టైంలో ఫేస్ చేసిన ఇష్యూస్ మాట ఇవి. సో ఇలాంటి టైంలోనే అందరు సిస్టమ్ ని బ్లేమ్ చేస్తున్న సమయంలో అంబేద్కర్ సిస్టమ్ ని బ్రేక్ చేసుకొని ముందుకు ఎదిగాడనమాట. అంబేద్కర్ దగ్గర బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఆ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ అయితే మీ ముందు చెప్పాలనుకుంటున్నా. మీరు ఒక విలేజ్ లో ఒక మోటార్ సైకిల్ వాడికి వెళ్ళి మీ వెహికల్ ఇచ్చి దాన్ని రిపేర్ చేయమంటే వాడు రిపేర్ చేస్తాడు, కానీ దాని డిజైన్ మార్చమంటే దాని డిజైన్ మార్చగలడా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన సిస్టమ్ అనేది కంప్లీట్ గా రిపేర్ లో ఉంది. ఆ రిపేర్ లో ఉన్న సిస్టమ్ ని అంబేద్కర్ తన నాలెడ్జ్ తో కంప్లీట్ గా రీడిజైన్ చేశాడు అనమాట. అంబేద్కర్ ఒక గేమ్ చేంజర్. ఇప్పుడున్న సిస్టమ్ లో మీరు పోలీసుని క్వశ్చన్ చేయగలుగుతున్నారంటే, ఒక పొలిటీషియన్ క్వశ్చన్ చేస్తున్నారంటే, ఒక సిస్టమ్ క్వశ్చన్ చేస్తున్నారనంటే దానికి ఏకైక రీజన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ కాన్స్టిట్యూషన్ రచించిన వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ట్రూలీ ఈజ్ అన్ గేమ్ చేంజర్. ఈ రోజు అవన్నీ కానీ లేకపోయి ఉంటే ఒకప్పుడు 80s లోని 90s లో ఎలాగైతే ఉన్నదో సేమ్ ఇప్పుడు కూడా అదే ఉండేది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ వచ్చింది ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే బేసిక్ గా అందరికి తెలిసి అవగాహన ఉంది, బట్ ఇదంతా మనం చేయగలుగుతున్నాం అంటే అది ఆయన ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాయడం వల్ల ఈ రోజు మన ఇలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గానీ ఏదైనా మనం క్వశ్చన్ చేసే తత్వం గానీ ఆ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ గానీ ఆయన రాశారు కాబట్టి ఈ రోజు మనం అంత ఫ్రీడమ్ గా మాట్లాడగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ ఇవేవి లేకపోతే మన సిచ్యువేషన్స్ ఎలా ఉండేవో ఒకసారి ఆలోచించండి. ఇది ఒక క్యాస్ట్ పరంగా వాళ్ళకి లభిస్తుంది అని అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు, పొరపాటు కూడా అది. ఎందుకంటే ఇది ఒక రిలీజియన్ కోసం, ఒక క్యాస్ట్ కోసం మాత్రమే ఆయన ముందుకొచ్చి కష్టపడి చేసింది కాదు. మన ఒక ఇండియా మొత్తం ప్రతి ఒక్కడికి ఇది వర్తించాలి అనే ఒక పర్స్పెక్టివ్ లో ఇదంతా చేశారు ఆయన. ఆయన కష్టం అదంతా ఇండియా కోసం మాత్రమే. ఈ రోజు పలానా క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే, పలానా వృత్తి చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందా అని అంటే అలా కాదు. ప్రతి ఒక్కరికి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇది ఒక క్యాస్ట్ కోసం మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియా కోసం మాత్రం ఆయన రాసింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అనుకోవచ్చు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కలే రాసినట్లు మాట్లాడుతున్నావు ఏంట్రా అని చెప్పేసి. ఆయన ఒక్కరు మాత్రమే రాశారని నేను ఎప్పుడు చెప్పడం లేదు. ఆయనతో పాటు డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటది. వీళ్ళందరూ కలిపి అంబేద్కర్ గారితో కలిసి ఇదంతా రాశారు. ఎందుకంటే అంబేద్కర్ గారు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఇండియా ఆ టైమ్స్ లో. సో ఆయన్ని చూస్ చేసుకున్నారంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు అనేది మీరే ఒకసారి ఆలోచించవచ్చు. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా మీ అందరూ ఒకటే అనుకుంటారు, అంబేద్కర్ క్యాస్ట్ లీడర్ మాత్రమే. గట్టి మళ్ళీ పాయింట్ చేస్తారు. నేను చెప్తా, డాక్టర్ క్యాన్సర్ ట్రీట్ చేస్తాడు, అంత మాత్రాన డాక్టర్ క్యాన్సర్ సపోర్ట్ కాదు కదా. ఇది కూడా అంతే. అంబేద్కర్ తన క్యాస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని వెలితీసి తను సాల్వ్ చేశాడు, అంతేగాని తన క్యాస్ట్ ఒక్కదాన్నే సపోర్ట్ చేసుకోలేదు. ఓన్లీ క్యాస్ట్ పరంగా అంబేద్కర్ కాదని చెప్పడానికి నేను ఇంకోటి చెప్తున్నాను. ఆయన ముందుకు తీసుకొచ్చింది 3 లాస్ చెప్తా మీకు. ఎకనామిక్ మేనేజ్మెంట్ తీసుకొచ్చారు. రెండోది, ఇప్పుడు మీరు 8 hours వర్క్ చేస్తున్నారు కదా, ఆ లా తీసుకొచ్చింది కూడా ఆయనే. మూడోది, లేబర్ లాస్ అని కొన్ని ఉంటాయి, ఆ లేబర్ లాస్ కూడా తీసుకొచ్చింది కూడా ఆయనే. మీరు అందరూ అసలు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆయనకి. ఏంటంటే ఈ రోజు మీరు 8 hours వర్క్ డ్యూటీ చేసుకుని పే స్కేల్ తీసుకుని ఇంటికి వెళ్తున్నారంటే అది మెయిన్ రీజన్ ఆయనే. మీరు 80s 90s కి వెళ్ళిపోతే ఒక వర్క్ చేస్తే వర్క్ పూర్తయినంత వరకు వదిలేవారు కాదు. అలాంటి వర్క్ స్ట్రాటజీస్ అనేవి ఆ టైంలో ఉండేవి. సో ఇప్పుడు ఆ వర్క్ ని సాగ్రిగేట్ చేసి 8 hours వర్క్ గా తీసుకొచ్చారంటే మీరు అందరూ దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ ఏమైనా ఆయన పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి ఎంత అవర్స్ చెయ్యాలని ఏమైనా మెన్షన్ చేశారా? లేదు కదా. ఇండియా మొత్తానికి ఇదే రూల్ ఉంది. అంబేద్కర్ డ్రీమ్ ఏంటంటే ఈక్వల్ సొసైటీ, ఎడ్యుకేట్ ఇండియా, స్ట్రాంగ్ డెమోక్రసీ. ఈ 3 పాయింట్ల మెయిన్ మోటో. ఫైన్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పింది కొంతవరకైనా మీ ముందుకి మైండ్స్ లోకి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంచెం అంబేద్కర్ ని ఓన్లీ క్యాస్ట్ లీడర్ అని పిలిస్తే మాత్రం గూగుల్ ని క్యాలిక్యులేటర్ తో పోల్చినట్లు, సచిన్ ని స్ట్రీట్ క్రికెటర్ తో పోల్చినట్లు. బిఆర్ అంబేద్కర్ ఇస్ నాట్ ఏ లీడర్ ఫర్ పర్టికులర్ క్యాస్ట్, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. యాక్చువల్గా
ఎంత చెప్పిన తర్వాత నాకు ఎందుకో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకే, మనకి అన్టచబిలిటీ అనేది ఎప్పటి నుంచో ముందుకు వస్తున్న సబ్జెక్ట్ ఇది. కొన్ని ఇప్పుడు ఈ రోజుల్లో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మారిందా అని అంటే చెప్పండి మీరే కామెంట్స్ లో, మారిందా అనేది. అంటే నాకు తెలిసినంత వరకు 80% మారలేదు. ఇప్పటికీ కొన్ని ఊర్లో అలాగే జరుగుతూ ఉంటాయి. ఐ మీన్ ఆ టైంలో స్కూల్ ఎడ్యుకేషన్ అంత బిగ్ గా ఉండకపోవచ్చు, ఉంది, ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలను. బేసిక్ గా ఊర్లో ఉంటది, బేసిక్ గా సిటీస్ లో చాలా కామన్ ఇది. అంటే ఎవడు బిజీ లైఫ్ ఆడిది అనుకొని పోతూ ఉంటారు. అంటే ఇక్కడ క్యాస్ట్ ఇట్లాంటివి ఏవి ఉండదు అని చాలా మంది అనుకుంటుంటారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ అంటే మనకన్నా ఒక 3 to 4 years జనరేషన్ బ్యాక్ వెళ్తే సో వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఇప్పటికీ ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఈ 2026 లోనే ఇలా ఉన్నారని అంటే అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ రాని పక్షంలో అయితే ఇంకెలా ఉంటది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది నేను చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళు ఒక ఎక్స్ క్యాస్ట్ ఒక వై క్యాస్ట్ అనుకొని వాళ్ళు రేటింగ్స్ పెట్టుకుంటున్నారు. అంటే సపోజ్ చెప్పాలని అంటే ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ వై అన్నట్లు, లేక వై ఇస్ లెస్ దాన్ ఎక్స్ అన్నట్లు. ఇప్పుడు మన వాళ్ళు అంత తారాస్థాయికి దిగిపోయారంటే మన హీరోలు సినిమాల గురించి మీరు చెప్తే కొంచెం చూస్తే వాడు మా హీరో మావాడు అనేటట్లు మారిపోయారు. అంటే వాడు మనోడా కాదా అనేటట్లు బిహేవ్ చేస్తూ మనోడైతే మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ మన యూత్ లో కూడా పలానా క్యాస్ట్ కి ఒక కమ్యూనిటీ గ్రూప్స్ ఉండి ఈ కమ్యూనిటీ పిక్నిక్స్ అనుకొని చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, మనిషి పరంగా వ్యక్తిగతంగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారంటే ఓకే పర్లేదు. బట్ ఇలాగ క్యాస్ట్ కమ్యూనిటీ గ్రూప్ ఒకటి ఫామ్ అయ్యి ఇలా చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మన ఫాదర్స్ గానీ మన ఫోర్ ఫాదర్స్ గానీ కొంతవరకు చదువుకోవచ్చు, కొంతమంది చదువుకోవచ్చు. వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి ఇప్పుడు కూడా వాళ్ళు ఎలాగైతే ఫాలో అవుతున్నారో వీళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యేటట్లు వాళ్ళ యాన్సెస్టర్స్ చేస్తున్నారు అనే విధంగా కంప్లీట్ గా ఎవాల్వ్ అయిపోయింది. అంటే ఇంత గట్టిగా ఇంత మార్పు తీసుకొచ్చినప్పుడు కూడా మన సిస్టమ్ ఎలాగే ఉందనంటే, అంటే 100% నేను చెప్పట్లేదు దీంట్లో కూడా, కానీ ఉన్నారు ఖచ్చితంగా, అయితే మాత్రం ఉన్నారు. మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు డైరెక్ట్ గా ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో 90s కిడ్స్ అందరికి, జెన్జీ కిడ్స్ అందరికి మాక్సిమం పీపుల్ అందరూ ఫేస్ చేస్తారు. కానీ ఒక్కటే, అంటే నేను ఇంత ప్రెషరైజ్డ్ గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆయన ఎంతో కష్టపడి ఎన్నో అనుభవించి అందరినీ సమానత్వంగా చూడాలనుకొని అందరికి ఎడ్యుకేషన్ అందరికి లభించాలని చెప్పేసి ఉమెన్స్ కూడా చదువు ఉండాలి, రైట్ టు వర్క్ చేయాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు. అంటే ఇప్పుడు ఆ రాజ్యాంగం 100% ఉందా అని అంటే 100% లేదని నేను ఖచ్చితంగా చెప్తా. అంటే మీరు 100% ఉందా అని అనుకుంటున్నారు లేదనుకుంటున్నారు మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి, పర్లేదు, మనం మాట్లాడదాం. అండ్ రైట్, ఇంకా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అదే, యంగర్ జనరేషన్స్ కి ఇంకా ముందుకు పోయే క్యాస్ట్ ని తీసుకోకండి, మనీని ఎలా సంపాదించాలో తెలియపరచండి పేరెంట్స్ గా. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా క్యాస్ట్ పరంగా ఎవరు ఏం మాట్లాడుకోకండి, క్యాస్ట్ రాజకీయాలు వద్దు, క్యాస్ట్ ఫ్రెండ్షిప్ వద్దు, మతాల బట్టి క్యాస్ట్ ని విభజించుకోకండి, అందరం ఒకటే, డబ్బు ఒకటి సంపాదించండి, అంత సెట్ అయిపోద్ది. నువ్వు ఏ క్యాస్ట్ అవ్వచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఏ కులమైన అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, కానీ ఇవేవి నేను డిఫెండ్ చెయ్యు. యాక్యురేట్ చెప్పాలంటే నిన్ను డిఫెండ్ చేసేది ఒకే ఒక్కటి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది నేను డిఫెండ్ చేస్తుంది. సో మీరు ఈ క్యాస్ట్ గురించి ఈ మతాల గురించి ఇవన్నీ పక్కన పెట్టి మీ నెట్వర్క్ ని పెంచుకోవడం మొదలు పెట్టండి. ఇప్పుడు మీ మాటలో నేను చెప్తాను ఒకటి, మీరు ఎంత సంపాదిస్తున్నారా, మీరు ఎంత రెమ్యునరేషన్ రా అని చెప్తూ ఉంటారు. నీ రెమ్యునరేషన్ ఎంత నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నావా? నీకు ఎంత వస్తుందా నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? దట్స్ ద పాయింట్. ఈ రోజు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది నేను డిఫైన్ చేస్తుంది, నీకు ఒక పొజిషన్ లో కూర్చొని పెడతాది. సో ఎండ్లెస్ గా డబ్బులు సంపాదించండి, ఎర్న్ చేయండి, బిజినెస్ పెట్టండి, క్యాస్ట్ అనే ఒక పదాన్ని పక్క తీసి పెట్టండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్పానంటే అంబేద్కర్ ఒక్కరు తనని తను డిఫైన్ చేసుకున్నాడు ఏ విధంగా, ఎడ్యుకేషన్ తో. ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంత టాప్ నాచ్ లో ఉంటుంది అనమాట. సో ఎంత గట్టి చదివితే అంత గట్టి రేజ్ అవుతాం, ఎంత స్ట్రగుల్ పడితే అంత గట్టి టాప్ లో ఉంటాం. సో ఈ పాయింట్లన్నీ మనకు అంబేద్కర్ గారు చెప్పినవే. ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఈ రోజు ఆ పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి మనం కూడా స్ట్రగుల్ అవుదాం, హార్డ్ వర్క్ చేద్దాం, మనం కూడా పొజిషన్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకుని కూర్చుందాం. సో ఆల్ రైట్ దెన్, ఈ వీడియో అన్నికి ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎవరిని తక్కువ చేయడం రాలేదు, ఎవరిని ఎక్కువ చేయడం రాలేదు, చాలా బయాస్డ్ గా అందరం ఒకటే అని చెప్పడానికి మాట్లాడడానికి వచ్చాను, అదే మాట్లాడాను. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ లైఫ్ చదివినా సరేనా తెలుసుకున్నా సరేనా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక పొజిషన్ కి ఎదిగారు. సో అదే ఒక ఇన్స్పిరేషన్ తో మనం కూడా హార్డ్ వర్క్ చేసి ఎంత స్ట్రగుల్ వచ్చినా సరేనా మనం అనుకున్న పాయింట్ రీచ్ అయ్యి గోల్ కొట్టేలా అందరం తయారవుదాం. చెప్పాడులే అంబేద్కర్ వేరే కాస్ట్ కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి, అలా తీసుకుంటే నేనేం చేయలేను. ప్రతి మనిషిలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటది. అంబేద్కర్ హార్డ్ వర్క్ స్ట్రగుల్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మన స్ట్రగుల్స్ ని ఓవర్కమ్ చేస్తూ మన హార్డ్ వర్క్ తో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సో ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీడియో ద్వారా, అంబేద్కర్ అంటే క్యాస్ట్ అనే ఒక పాయింట్ లో చూస్తున్నారన్న పర్స్పెక్టివ్ చాలా మందికి ఉంది. సో ఒక పాయింట్ లో మీరు అతను చూడకుండా మనం ఈ రోజు ఈ కాన్స్టిట్యూషన్ పరంగా ఎంత డెవలప్ అయ్యాము, ఎకనామిక్
ఎకనామిక్ పరంగా ఎంత డెవలప్ అయ్యాము అంటే దాని మెయిన్ రీజన్స్ అన్ని కాన్స్టిట్యూషన్ వల్లే. దీనికి ఎంతో మంది కష్టపడి అందులో కూడా అంబేద్కర్ ఉండి దీన్ని పైకి తీసుకురావడం వల్ల ఈ రోజు మన రాజ్యాంగం అనేది ఉన్నది. సో ఇకపై మన కాన్స్టిట్యూషన్ అనేది మన పొలిటికల్ గా సొసైటీ పరంగా ఎంతవరకు ఎలాగా ఎంత మందికి యూజ్ అవుతుంది ఏంటి అనేది ప్రతి టాపిక్ మెన్షన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. జై హింద్.